దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యుద్ధ సమయంలో కాంగ్రెస్ పార్టీ మోదీకి అండగా నిలబడిందని చెప్పారు. కానీ 4 రోజుల తర్వాత ఎవరు బెదిరించారో తెలియదు గాని అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపేశారని వ్యాఖ్యానించారు. ఇండియాను బెదిరించి యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పారన్నారు. యుద్ధం ఆపేటప్పుడు అఖిల పక్షం ఎందుకు నిర్వహించలేదని తమకెందుకు చెప్పలేదని ప్రశ్నించారు రేవంత్. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ చైనాను మోకాళ్ల మీద కూర్చోబెట్టారని 1971లో పాకిస్తాన్ను 2 ముక్కలు చేశారని చెప్పారు. యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ఆపాలని బెదిరించినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. ఇక్కడ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి ఇందిరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు, పార్లమెంటులో అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు. ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడానికి. మీరు విజృంభించండి, సైనికులకు స్వేచ్ఛనివ్వండి, ఆక్రమించుకున్న కాశ్మీర్ను తిరిగి పొందాలి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తిరిగి భారతదేశంలో విలీనం చెయ్యాలి, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి, మేము అండగా నిలబడతాం, నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పిండ్రు. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఆనాడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు, ఆనాడు మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి, మీరు యుద్ధం చెయ్యండి, మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలవలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు, మమ్మల్ని అండగా నిలబడ్డమన్నావు. మేము సైనికులను, అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి, బీజేపీకి అండగా నిలబడ్డాం. కానీ కాల్పులు ఆపినప్పుడు, యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈరోజు ఈ జై హిందూ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా. మద్యం కుంభకోణం కేసులో